నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మన దేశంలో రెండు భిన్నమైన వైరుధ్యాలను చాటి చెప్పాయి. ఏక్ హైతో సేఫ్ హై, ఒక్కటిగా ఉంటేనే సురక్షితంగా ఉంటాము అని చెప్పి బీజేపీ నేతలు ఇచ్చిన హిందుత్వ నినాదాన్ని మహారాష్ట్ర ఓటర్లు గెలిపిస్తే, జార్ఖండ్ ఆదివాసీ ప్రజలు ఆదివాసీల హక్కులు ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే తీర్పిచ్చారు. అంబేద్కర్ భావజాలం, శివాజీ మహారాజ్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో మరాఠా ప్రజలు బీజేపీకి మహారాష్ట్ర 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంత పెద్ద విజయాన్ని ఇచ్చారు ఈసారి. అంతేకాదు, బీజేపీకి అతిపెద్ద పార్టీగా అవతరించడం మహారాష్ట్రలో ఇది 3వ సారి వరుసగా. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ హైతో సేఫ్ హై అనే నినాదం ఒక మంత్రంలాగా పనిచేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ముక్కలుగా విభజించాలి అన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారు అని చెప్పి ఈ విజయం తర్వాత మాట్లాడుతూ చెప్పారు. ये कांग्रेस और इंडी गठबंधन के उस पूरे इकोसिस्टम की सोच पर करारा प्रहार है जो समाज को बांटने का एजेंडा चला रहे थे. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి ఏకంగా 230 స్థానాలు గెలవడం అతిపెద్ద సంచలనం. బీజేపీ 149 సీట్లలో పోటీ చేస్తే ఏకంగా 132 సీట్లలో గెలిచింది. 17 చోట్ల మాత్రమే ఓడిపోయింది. ఏక్నాథ్ షిండే శివసేన 81 చోట్ల పోటీ చేస్తే ఏకంగా 57 చోట్ల, అజిత్ పవార్ ఎన్సీపీ 59 సీట్లలో పోటీ చేస్తే ఏకంగా 39 చోట్ల గెలిచాయి. 6 months బ్యాక్ జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీకి చెందిన ఈ మహాయుతి కూటమికి మహారాష్ట్రలో ఘోరమైన పరాభవం ఎదురైంది. 48 పార్లమెంట్ స్థానాల్లో అప్పుడు వచ్చినవి కేవలం 17 సీట్లు మాత్రమే. అందులో బీజేపీ 9 చోట్ల మాత్రమే గెలవగలిగింది అప్పుడు. దీంతో పార్లమెంట్ రిజల్ట్సే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ రిఫ్లెక్ట్ అవుతాయి అని చెప్పి కాంగ్రెస్, శివసేన ఆశపడ్డాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర చరిత్రలో, మహారాష్ట్ర ఏర్పడ్డ తర్వాత ఎప్పుడూ లేనంత ఘోరమైన పరాభవము ఈసారి ఎదురైంది. కనీసం 20 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. 16 స్థానాలకి పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ఓటమిగా చెప్పాలి. ఉద్ధవ్ ఠాక్రే శివసేన కాంగ్రెస్ కంటే బెటర్గా 20 స్థానాల్లో గెలిచింది. అలాగే శరద్ పవార్ ఎన్సీపీ 10 చోట్లకు పరిమితమైంది. మొత్తం 288 స్థానాల్లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, పవార్ ఎన్సీపీలతో కూడిన మహా వికాస్ కూటమి 46 స్థానాలకు మహారాష్ట్రలో పరిమితమైపోయింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీతో కూడిన మహాయుతి కూటమి గెలుస్తుంది అని చెప్పి అన్ని సర్వేలు అంచనా వేశాయి. కానీ ఈ స్థాయిలో మెజారిటీ వస్తుంది అని చెప్పి ఏ సర్వే కూడా ఊహించలేదు, ఎక్సెప్ట్ కేకే సర్వే. మహాయుతి కూటమి మహా అయితే 180 స్థానాల్లో గెలిచి అధికారాన్ని దక్కించుకుంటుంది అని చెప్పి చాలా సర్వేలు చెప్పాయి. కానీ కేకే సర్వే మాత్రమే బీజేపీ మహారాష్ట్రలో తిరుగులేని మెజార్టీ సాధిస్తుంది, 220 స్థానాల్లో గెలుస్తుంది అని చెప్పి, అలాగే కాంగ్రెస్ 50 స్థానాలకు పరిమితం అయిపోతుంది అని చెప్పి అంచనా వేసి చెప్పింది. Now in Maharashtra, entire total number of 288 seats. Out of 288, 225 seats are going to Mahayuti. You can check back this one after 23 results. ఏపీ ఎలక్షన్ ఫలితాలను కేకే సర్వే ఎలా అంచనా వేసిందో మహారాష్ట్ర ఫలితాలను కూడా అలాగే అంచనా వేసింది అని చెప్పి మరోసారి చర్చలోకి వచ్చింది. ఈ షాకింగ్ ఫలితాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన లీడర్ అయిన సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల్లో ఏదో గడబిడ జరిగింది, ఇది ప్రజల తీర్పు కాదు, మహాయుతి కూటమి పార్టీలు ఇంత భారీ స్థాయిలో గెలిచే ఛాన్స్ అస్సలు లేదు, సంథింగ్ ఫిషీ అని అన్నారు. चाहे महाराष्ट्र हो चाहे और स्टेट में गड़बड़ की है, महाराष्ट्र के नतीजे भी उससे ज्यादा आने वाले थे. अच्छे हमारी 4 या 5 सीटें लोगों ने चोरी की. సహజంగానే ఇంత పెద్ద రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది తెర మీదకి వస్తుంది. ఏ పార్టీ భారీ మెజార్టీతో గెలిచినా ఓడిపోయిన పార్టీ ఇలాంటి ఆరోపణలు చేస్తాయి. కాకపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా, ఇంకేమైనా జరిగిందా, దేనికి కూడా ఆధారాలు లేవు. కాబట్టి ఆ వాదనల్ని పక్కన పెడితే మహారాష్ట్రలో చీలిక పార్టీలకే జనం ఎందుకు జైకొట్టారు, ముఖ్యంగా ఏక్నాథ్ షిండేని మళ్ళీ ఎందుకు అంత స్థాయిలో అద్భుతంగా గెలిపించగలిగారు, అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే అద్భుతాలు ఏం చేయలేదు, కానీ ప్రజల్లో మాత్రం వ్యతిరేకత ఏమాత్రం లేకపోగా విపరీతమైన పాపులారిటీ పెంచుకోగలిగారు అని చెప్పి ఎన్నికల రిజల్ట్స్ చెప్తున్నాయి. బీజేపీ రాజకీయాలకు బలైపోయాము, బీజేపీ కుట్రలకు బలైపోయాము అని చెప్పి ఉద్ధవ్ శివసేన చెప్తున్నా కూడా ఆ సానుభూతిని ఓట్ల రూపంలోకి మార్చుకోలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణాలు ఏంటి అని కనుక చూస్తే, ఫస్ట్ ఫ్యాక్టర్ హిందుత్వ ఫ్యాక్టర్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ ఎఫెక్ట్, హిందుత్వ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది గతంలో శివసేనకు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు బీజేపీ శివాజీని ఎక్కువగా ఓన్ చేసుకుంటుంది కాబట్టి బీజేపీకి కలిసి వస్తుంది.
ఇక్కడ మహారాష్ట్ర పేరు చెప్తే మనకు శివాజీ గుర్తొస్తారు, అంబేద్కర్ గుర్తొస్తారు. ఈ ఇద్దరి జీవితాలకు చెందిన 2 మంచి ఆడియో షోస్ కుకు ఎఫ్ఎంలో ఉన్నాయి. మీరు వినకపోతే తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కుకు ఎఫ్ఎం ఆడియో బుక్స్ వినండి. ఇవి మాత్రమే కాకుండా చాలా ఫిక్షనల్ ఆడియో షోస్ మన డైలీ లైఫ్లో మనకు హెల్ప్ అయ్యే హెల్త్, ఫిట్నెస్, పేరెంటింగ్, డివోషనల్, హిస్టరీ, జాగ్రఫీ, అలాగే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా అవసరమైన చాలా ఉపయోగపడే ఆడియో షోస్, ఆడియో కాంటెంట్ కుకు ఎఫ్ఎంలో ఉంది. ఇప్పుడు 7 రోజులు ఫ్రీగా కుకు ఎఫ్ఎం వినొచ్చు. ఫ్రీ ట్రయల్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అక్కడే ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఉంటుంది. కుకు ఎఫ్ఎం కి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే ఆ ఫామ్ ద్వారా ఇవ్వచ్చు. మళ్ళీ వీడియోలోకి వెళ్తే, సైద్ధాంతికంగా ఒకప్పుడు శివసేన, కాంగ్రెస్ బద్ధ శత్రువులు. బాల్ ఠాక్రే శివసేన పార్టీ పెట్టినప్పుడు హిందుత్వవాదమే ఆయన ప్రధాన ఎజెండా. బీజేపీ ఏక్నాథ్ షిండేని చీల్చిన తర్వాత బీజేపీ, షిండే, శివసేనల్ని ఎదుర్కోవడానికే ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఇండియా కూటమిలో చేరింది. అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో హిందుత్వవాదానికి పోటీ పెరిగింది. ఇండియా కూటమి వైపు హిందుత్వ పార్టీగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ ఒక్కటే కనిపిస్తుంది. అదే మహాయుతి అగాడి వైపు బీజేపీ, షిండే శివసేన ఈ 2 కూడా హిందుత్వ పార్టీలుగా కనిపించడంతో హిందుత్వాన్ని కోరుకునే వాళ్ళు మహాయుతికి ఓటేశారు. శివసేన మహాయుతి హిందుత్వతో పోల్చితే శివసేన హిందుత్వ అక్కడ చిన్నదైపోయింది. ఇక రెండో రీజన్ గుర్తులు, పార్టీ పేర్లు. మహారాష్ట్రలో శివసేన నుంచి చీలిపోయి షిండే శివసేన ఏర్పడింది. ఎన్సీపీ నుంచి చీలిపోయి అజిత్ పవార్ ఎన్సీపీ ఏర్పడింది. ఈ 2 చీలిక పార్టీలు, ఈ 2 కూడా ఇప్పుడు బీజేపీతో ఉన్నాయి మహాయుతిలో. అయితే ఈ చీలిక పార్టీలకే అసలు పేర్లు, అసలు గుర్తులు వచ్చాయి. ఒరిజినల్ పార్టీలకు రాలేదు. చీలిపోయి బయటకు వచ్చిన పార్టీలకే వచ్చాయి. శివసేన పార్టీ అంటే ఎవరికైనా విల్లు, బాణం సింబల్ గుర్తొస్తుంది. ఆ గుర్తు షిండే వర్గానికి దక్కింది, ఉద్ధవ్ ఠాక్రేకి దక్కలేదు. ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి కొత్త సింబల్ కాగడా వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోకి ఆ కాగడా గుర్తు ఇంకా పూర్తిగా వెళ్ళలేదు. ఎన్సీపీ విషయంలో కూడా అదే జరిగింది. సో ఈ గుర్తులు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోకి బాగా చదువుకోని వాళ్ళకి పాపులర్గా వెళ్ళకపోవడం అనేది కూడా మహాయుతి కూటమికి కలిసి వచ్చి ఇండియా కూటమిని దెబ్బతీసింది. మహాయుతి కూటమికి భారీ విజయం ఆ రకంగా కూడా సాధ్యమైంది అని చెప్పొచ్చు. ఈ ఫలితాలు ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు ఒక రకంగా చావు దెబ్బ లాంటివి. బాల్ ఠాక్రే అసలైన వారసుడిగా ఏక్నాథ్ షిండే పాతుకుపోయే అవకాశము ఈ ఫలితాల తర్వాత ఎక్కువగా ఉంటుంది. అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజకీయ జీవితం కూడా ఈ ఫలితాలతో ముగిసినట్టయింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, ఇవే నాకు లాస్ట్ ఎలక్షన్స్ అని చెప్పి ఇక యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి ఇప్పటికే ఆయన ప్రకటించారు. శరద్ పవార్ డాటర్ సుప్రియా సూలేకి పార్టీని నడిపే సామర్థ్యం పెద్దగా లేదు అనే విమర్శల్ని అజిత్ పవార్ వర్గం చేస్తూ ఉండడంతో చీలిక వర్గమే అసలు సిసలు ఎన్సీపీగా ఇక మీదట చలామణి అయ్యే అవకాశం ఉంది మహారాష్ట్రలో. ఇక మూడో ఫ్యాక్టర్, మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఘోరంగా నష్టపోయిన బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అందుకే ఈ అసెంబ్లీ ఫలితాలు వచ్చాయి అని చెప్పి విశ్లేషణలు వస్తున్నాయి. ఓట్ పోలరైజేషన్ కోసము యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కానీ, ప్రధాని నరేంద్ర మోదీ కానీ పూర్తి స్థాయిలో పనిచేశారు. రిలీజియన్ పరంగా విభజించి ఒకవైపు ఓట్లు వేయించుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ అదే పనిగా బటేంగేతో కటేంగే అని చెప్పి నినాదాలు ఇవ్వడము, ఏక్ హైతో సేఫ్ హై అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే పిలుపునివ్వడం, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేస్తున్నాము అని చెప్పి పైకి చెప్తున్నా కూడా నిజానికి అక్కడ మతపరమైన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఒకవైపుగా ఓట్లు వేయించుకోవడానికి ఏమాత్రం సంకోచం లేకుండా ప్రవర్తించారు. దాన్ని ఎక్కడా కూడా ఎన్నికల సంఘం అడ్డుకోకుండా అలా వదిలేసింది. बांग्लादेश में देख रहे हो ना, तो वो गलतियां यहाँ नहीं होनी चाहिए. बटेंगे तो कटेंगे. एक है तो सेफ है, एक है तो मोदी जी ने जो नारा दिया था, एक है तो सेफ है, इस नारे को यथार्थ में लाते हुए महाराष्ट्र के सभी समाज के सभी लोगों ने ఏకతా దిఖాతే హుయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎక్కడ చూసినా మోడీని మాత్రమే ముందు పెట్టి ప్రచారం చేశారు. కానీ మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఆ ప్లాన్ మారిపోయింది. లోకల్ లీడర్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దేవేంద్ర ఫడ్నవీస్ మీద ఎక్కువ భారం పెట్టారు. గెలుపు మాత్రమే లక్ష్యంగా సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిసికట్టుగా పనిచేశారు. దీనికి తోడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ బూత్ లెవెల్లో పగడ్బందీగా పనిచేశాయి. ఓట్లను తమదైన శైలిలో మేనేజ్ చేయడంలో వాళ్ళు మిగతా పార్టీల కంటే ముందున్నారు కాబట్టి సక్సెస్ అయ్యారని కూడా ఈ ఫలితాలు చెప్తున్నాయి. అందులోనూ ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ ఉండేది విదర్భ ప్రాంతంలో ఉండే నాగ్పూర్లో, కాబట్టి ఆ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ కి పట్టెక్కువ.
అందుకే ఈ స్థాయి విజయం సాధ్యమైంది అని కూడా ఒక ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. ఇక 4వ ఫ్యాక్టర్ మరాఠాల రిజర్వేషన్. మహారాష్ట్రలో మరాఠాలు ఒక కులంగా ఉన్నారు. వాళ్ళు మొత్తం జనాభాలో 30% దాకా ఉంటారు. ఒకప్పుడు మరాఠాలు కాంగ్రెస్ ఎన్సీపీకి ప్రధాన ఓట్ బ్యాంక్ గా ఉండేవాళ్ళు. ఈ మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి ఇండియా కూటమి పెద్ద హామీ ఇచ్చింది. దీన్ని మిగతా బీసీ కులాల వాళ్ళు, ఓబీసీలో ఉండే మిగతా కులాల వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మరాఠాలు 30% జనాభా ఉండే వాళ్ళని బీసీలో కలిపేస్తే బీసీలకు ఎప్పటి నుంచో అందుతున్న రిజర్వేషన్ పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్గా. అందువల్ల చాలా వ్యతిరేకత వచ్చింది. అలా నాన్ మరాఠా ఓబీసీలు బీజేపీ మహాయుతి కూటమికి ఓట్లేశారు. మరాఠాల్లో కూడా హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళు ఈ ఓబీసీల్లో చేరుస్తాము అనే హామీని పట్టించుకోకుండా మహాయుతి పార్టీకే వాళ్ళు ఓటేశారు. అందుకే ఇంత పెద్ద భారీ విజయం సాధ్యమైంది అనే అంచనాలు ఉన్నాయి. ఇక 5వ ఫ్యాక్టర్ సంక్షేమ పథకాలు. ఏక్నాథ్ షిండే సీఎం అయిన తర్వాత లడికీ బెహన్ యోజన కింద మహిళలకు ప్రతి నెల కూడా 1500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి వేసే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఒక పథకాన్ని. ఎన్నికల ప్రచారంలో ఈ పథకం మీద తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. మళ్ళీ గెలిపిస్తే 2100 రూపాయలు ఇస్తాము అని చెప్పి మహాయుతి కూటమి హామీ ఇచ్చింది. ఇండియా కూటమి మమ్మల్ని గెలిపిస్తే నెలకు 3000 రూపాయలు మీకు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చింది. 3000 ఇస్తాము అన్నా కూడా మహిళలు ఎక్కువగా షిండే శివసేన బీజేపీలకే అండగా నిలబడ్డారు. ఎందుకంటే ఈ పథకాన్ని చాలా రోజుల ముందే స్టార్ట్ చేసి అమలు చేస్తుండడం వల్ల, అలాగే ఎన్నికలకు ముందు 3000 రూపాయలు అకౌంట్లో వేయడం వల్ల, అలాగే రైతులకు షిండే గవర్నమెంట్ పెట్టుబడి సాయం కింద కిసాన్ సమ్మాన్ యోజన కింద 12000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తోంది. దీన్ని 15000కు పెంచుతాము అని చెప్పి హామీ ఇచ్చింది మళ్ళీ గెలిపిస్తే. నిరుపేద రైతులకు అక్షయ అన్న యోజన స్కీమ్ కింద నిత్యావసరాలు ఇస్తాము అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల ఓటర్లని ఆకట్టుకున్నాయి. హిందుత్వ ఫ్యాక్టర్తో పాటు ఇవన్నీ కూడా కారణాలు అని చెప్పొచ్చు. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో ఇండియా కూటమి ఎగ్జిట్ పోల్స్ని తలకిందులు చేస్తూ భారీ మెజార్టీ సాధించింది. ఈడీ కేసులు, అరెస్టులు, తిరుగుబాట్లు సమర్థవంతంగా ఎదుర్కొని జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఏడాదికి ముందు హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. అయినా సరే జేఎంఎం సమర్థవంతంగా ఈ ఎన్నికల యుద్ధంలో ముందుండి గెలిచింది అని చెప్పాలి. 81 స్థానాలుండే జార్ఖండ్లో 56 స్థానాలని జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ కూటమి గెలిచాయి. జేఎంఎంతో కూడిన ఇండియా కూటమి పార్టీల్లో జేఎంఎం 34 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 16 సీట్లు, ఆర్జేడీ 4 సీట్లు, సిపిఐ ఎంఎల్ 2 స్థానాలు గెలిచాయి. అలాగే గెలిచి తీరాలి అనుకున్న బీజేపీ జార్ఖండ్లో 21 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. హేమంత్ సోరెన్ పార్టీ వరుసగా రెండోసారి గెలవడంతో గత 24 ఏళ్ల రికార్డుని జార్ఖండ్లో బ్రేక్ చేసినట్లయింది. జార్ఖండ్ ప్రజలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అధికార పార్టీని దించేస్తూ ఉంటారు. అలా దిగిపోతూ వచ్చాయి అన్ని ప్రభుత్వాలు కూడా. దాన్ని ఇప్పుడు హేమంత్ సోరెన్ పార్టీ జేఎంఎం బ్రేక్ చేయగలిగింది. మళ్ళీ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు ఒక భూ వివాదంలో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీ హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేయడంతో జార్ఖండ్ పూర్తిగా రాజకీయ అస్థిరతలోకి వెళ్ళిపోయింది. అప్పుడు చంపై సోరెన్కు సీఎం పగ్గాలు అప్పగించి జైలుకి వెళ్ళిపోయారు హేమంత్ సోరెన్. హేమంత్ సోరెన్ జైలు నుంచి తిరిగి విడుదలై వచ్చిన తర్వాత ఈ చంపై సోరెన్తో రాజీనామా చేయించింది. అలా రాజీనామా చేయడం ఇష్టం లేని చంపై సోరెన్ డైరెక్ట్గా బీజేపీలో చేరిపోయారు. అలా రాజకీయ ఘర్షణ, అస్థిరతను జార్ఖండ్ ప్రజలు చూశారు. జార్ఖండ్లో జేఎంఎం భారీ విజయం వెనుక కూటమి పార్టీల కంటే కూడా అక్కడ ఉన్న అస్థిరత, హేమంత్ సోరెన్ చేసిన ఫైటు, అలాగే ముఖ్యంగా హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాలి. हेमंत सोरेन मत घबराना, अर्जेल का ताला टूटेगा। हेमंत सोरेन जिंदाबाद, हेमंत सोरेन जिंदाबाद, हेमंत सोरेन जिंदाबाद। హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన తర్వాత కల్పనా సోరెన్ పార్టీలో కీలకంగా మారడంతో పాటు గాండే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. హేమంత్ సోరెన్ అరెస్టు అన్యాయము అని చెప్పి ఢిల్లీ స్థాయిలో ఆమె పోరాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేస్తూ బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వచ్చారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత హేమంత్ సోరెన్, కల్పనా సోరెన్ ఇద్దరూ కలిసి సుమారు 200 సభల్లో పాల్గొన్నారు. వీళ్ళ జంటను అభిమానులు ప్రేమగా బంటీ ఆర్ బబ్లీగా పిలుచుకుంటారు. కాబట్టి ఈ గెలుపులో కూటమి పార్టీల కంటే కూడా హేమంత్ సోరెన్, కల్పనా సోరెన్ జంటగా సాధించిన గెలుపిది అని చెప్పాలి. అలాగే జార్ఖండ్లో 28 ఎస్టీ స్థానాలున్నాయి, 9 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. ఇది కూడా గెలవడానికి బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. అన్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జార్ఖండ్ ఎలక్షన్స్కి ఇన్ఛార్జిగా పనిచేశారు, ప్రచారం కూడా చేశారు. సో ఈ ఎలక్షన్ ఫలితాలు ఆయనకి చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం. ఇక మొదట్లోనే చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీకి ఈ మొత్తం ఫలితాల్లో చాలా ఆనందాన్ని కలిగించే
అంశం ఏదైనా ఉంది అంటే అది వైనాడ్ పార్లమెంట్ స్థానంలో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలవడం. సార్వత్రిక ఎన్నికల్లో రాయబరేలీ, వైనాడ్ స్థానాల్లో పోటీ చేసిన రాహుల్ గాంధీ 2 చోట్ల గెలిచారు. అలా వైనాడ్ స్థానాన్ని ఆయన వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి వైనాడ్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు. తొలిసారి గెలుపుతోనే రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీ మించిపోయారు. గత లోక్సభ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీకి వచ్చిన మెజారిటీ 3,64,000 అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీకి 4 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది. నేను ఒక ఫైటర్ని, మీ అందరి తరఫున పార్లమెంట్లో బలమైన గొంతుకునవుతాను అని చెప్పి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ చెప్పిన మాటలు వైనాడ్ ఓటర్లను బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. అందుకే గెలిచిన తర్వాత వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఆమె ట్వీట్ చేశారు. ప్రియాంక గాంధీ గెలవడంతో ఒకే ఫ్యామిలీ నుంచి తల్లి, ఆమె 2 పిల్లలు కూడా ఎంపీలుగా పార్లమెంటులో తొలిసారి కనిపించబోతున్నారు. ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ సమావేశాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రసంగాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తి సహజంగానే ఉంటుంది. ఈ అన్నా చెల్లెలను మోదీ, అమిత్ షా ఎలా కట్టడి చేస్తారో చూడాలి అని చెప్పి దేశం ఈ పార్లమెంట్ సమావేశాల కోసము గతంలో కంటే కూడా కొంచెం ఎక్కువ ఆసక్తితో ఎదురు చూస్తుంది అని చెప్పాలి. సో ఇది ఓవరాల్గా రీసెంట్ ఎలక్షన్ ఫలితాల విశ్లేషణ. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. నేను రికమెండ్ చేసిన కుకు FM ఆడియో బుక్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.